గురుగారు, మరి మాఘమాసం మనిషిలో అంతర్ముఖతను పెంపొందించుకోవటానికి ఎటువంటి నియమాలను అనుసరించాలి? మౌనం. అంతర్ముఖీనత్వాన్ని పెంపొందింపజేసుకోవాలి అంటే ఉన్న ఉన్నతమైన సులభమైన మార్గం మౌనం. మౌనంగా ఉంటే ఇంద్రియాలు ఏం చెయ్యాలా అన్న ఆందోళనలో పడతాయి. వింటుంటే అనలేం, అంటుంటే వినలేం. ప్రాథమికమైన నియమం ఇది. వినికిడి శక్తిని బాగా పెంచుకోవాలి అంటే ముందుగా మనం మౌనాన్ని స్వీకరించాలి. మౌన వ్రతం అనుసరించడం మాఘమాసం అందించి అత్యుత్తమమైన మార్గం. మౌనం అనుసరించే కొలది మనలో బలం పెరుగుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకుందాం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మరి ఒకరు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్న వ్యక్తి వింటున్నారు. తద్వారా వారి మనసులో ఉన్న విషయం ఈ వినే విషయం ద్వారా బలోపేతమవుతుంది. వారికి తెలిసిన విషయం రెట్టింపు జ్ఞానంగా పరిణమిస్తుంది. మాట్లాడే వ్యక్తి తనకు తెలిసిన అంశాన్ని చెప్పేస్తూ ఉన్నాడు, ఖాళీ అయిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ మాట్లాడే వ్యక్తి మౌనం అనుసరిస్తాడో అతడిలో ఆలోచన, తర్జన భర్జనలు, చెప్పిన విషయం పట్ల మమకారం, అలాగే ఇది నిజమా అనే సందేహం, విశ్లేషణ పెరుగుతాయి. కనుక మౌనం అద్భుతమైన ఆయుధం. ఈ మాఘమాసంలో మనం ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం అనుసరించవలసిన యోగ మార్గం. ఈ మౌనం ద్వారా మనకు కలిగే తక్షణ ప్రయోజనం ఏమిటి? ధ్యానం. ధ్యానం చేస్తే ఏకాగ్రత. ఏకాగ్రత ద్వారా మనోబలం. మనోబలం ద్వారా సమాజంలో మనం చెప్పే మాటను అందరూ వింటారు అనేటటువంటి స్థిర నిశ్చయం, దృఢశక్తి, ఆత్మబలం ఇలా ఒకదానితో మరి ఒకటి అనుసంధింపబడి ఉన్నాయి. కనుకనే ప్రాచీనులు మౌనంగా ఉండండి అన్నారు. ఎంత మనం మౌనంగా ఉంటే ఇంద్రియాలు అంత ఆందోళనలో పడి వాటికి సంబంధించిన విధులను మర్చిపోయి నిస్తేజమై మనస్సుకు బలాన్ని చేకూరుస్తాయి. దానితో కూర్చునేటటువంటి తత్వం అలవడుతుంది. మౌనంగా ఉంటే ప్రపంచాన్ని శాసించేటటువంటి శక్తి మనకు వస్తుంది. 12 నెలలలో మౌన సాధన చేయవలసినటువంటి నెల మాఘమాసం కనుకనే మహాశివరాత్రి ఈ మాసంలోనే అన్నారు పెద్దలు. ప్రతిరోజు శివరాత్రి ఉంటుంది. ప్రతి నెలలో కూడా అమావాస్య ముందు వస్తుంది, ప్రతి పౌర్ణిమ ముందు వస్తుంది. యోగ శివరాత్రి ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ మహాశివరాత్రి ఈ మాసంలోనే మౌన వ్రతాన్ని మనకు నేర్పించే నిమిత్తమే. అన్ని వ్రతాల్లోకెల్లా మౌన వ్రతం గొప్పది అంటారు. తెలిసిన వారు మౌనంగా ఉంటారు, తెలియని వారు తమకు తెలిసిందే ఇది అనుకున్నట్లుగా చెబుతూనే ఉంటారు. వినేవారికి చెప్పేవారికన్నా జ్ఞానం ఎక్కువ. మౌనంగా ఉందాం, మరింత తెలుసుకుందాం. గురుగారు, మాఘమాసాన్ని భక్తి వైరాగ్యాలకు అనుకూలమైన మాసంగా ఎందుకు పేర్కొంటారు? భజ సేవాయాం అన్న ధాతువులోంచి ఉత్పన్నమైనదే భక్తి అన్న పదం. అలాగే పారమార్థిక విజ్ఞానం మనలో పెంపొందింపజేసుకునే నిమిత్తమై, త్యాగభావం కూడా పెంచుకునే నిమిత్తమై ప్రాచీనులు భక్తి, జ్ఞానం ఈ రెండు ఎలా పెంచుకోవాలి? దానం ద్వారా అన్నారు. ఒకరికి మనం ఒక వస్తువు దానంగా ఇచ్చినందువలన ఆ వస్తువు తీసుకున్న వ్యక్తి మళ్ళీ మన వద్దకు వస్తాడు. మళ్ళీ వచ్చేంత వరకు మనం సజీవులమై ఉంటాం కాబట్టి మన ఆయుర్దాయం పెరుగుతుంది, దీర్ఘాయువుగా మారుతుంది. ఆ వస్తువు మళ్ళీ వారికి ఇవ్వాలి కాబట్టి అంతకు రెట్టింపు ధనం మనకు పరమాత్ముడే చేకూరుస్తాడు, సంపద పెరుగుతుంది. దీని ద్వారా భక్తి, ఏ పని చేస్తున్నామో ఆ పని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడమే భక్తి. భగవంతుడి విగ్రహాన్ని పెట్టుకుని దీపాలు వెలిగించి దీపాలు, నైవేద్యాలు, అగరొత్తులు, కొబ్బరికాయలు వీటి ద్వారా వచ్చేది భక్తి కాదు. చేసే పని మీద ఆసక్తి, విశ్వాసం, శ్రద్ధ, దీనికే భక్తి అని పేరు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం, సంజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, వైదిక మార్గాన్ని అనుసరించి జ్ఞానోపవృద్ధి ఇలా కలుగుతుంది. జ్ఞానాన్ని పెంచుకోవాలి, భక్తి ద్వారా సాధ్యం. భక్తి అంటే విశ్వాసం.
ఇది ఎలా ఏర్పడుతుంది? దానం ద్వారా. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆరంభించాలి? మాఘమాసం. కాబట్టే ఈ మాసానికి శ్రద్ధ, నియమాలు, అనుసరణ, ఆచరణ, ఓపిక అన్నింటికీ కలగలిపినటువంటి మాసం ఈ మాసం అని అందుకే అన్నారు.